హాయ్ హలో నమస్తే. నా పేరు వెంకటేష్. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వర్క్ ఫర్ ఎనర్జీలో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్స్ అన్నీ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఆసిలేషన్స్లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్స్లో ఫస్ట్ లాంగ్ ఆన్సర్ అనేది కంప్లీట్ అయింది. సెకండ్ లాంగ్ ఆన్సర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ సెకండ్ లాంగ్ ఆన్సర్ ఏంటంటే, షో దట్ ది మోషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండులమ్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ and derive the equation for its time period. నెక్స్ట్ వాట్ ఈజ్ సెకండ్స్ పెండులం. సో ఈ క్వశ్చన్లో మనం సింపుల్ పెండులం యొక్క మోషన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చూపించాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పీరియడ్కి ఫార్ములా డెరైవ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా సెకండ్స్ పెండులాన్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు సింపుల్ పెండులం యొక్క మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది చూపించడం కోసం నేను ఒక సింపుల్ పెండులాన్ని కన్సిడర్ చేసుకుంటున్నా. కన్సిడర్ ఏ సింపుల్ పెండులం ఆఫ్ లెంత్ స్మాల్ ఎల్. సింపుల్ పెండులం యొక్క లెంత్ స్మాల్ ఎల్గా తీసుకున్నా అండ్ హ్యావింగ్ ఏ బాబ్ ఆఫ్ మాస్ స్మాల్ ఎం యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో స్మాల్ లెంత్ ఉన్నటువంటి సింపుల్ పెండులాన్ని కన్సిడర్ చేసుకున్నా. ఆ సింపుల్ పెండులానికి స్మాల్ బాబ్ ఆఫ్ మాస్ ఎంని అటాచ్ చేసాం. సో ఫర్ దిస్ పర్పస్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఏ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్. సో ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సస్పెన్షన్. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ let us suspend a thread. So to this thread let us attach a small bob. So it is the body attached to the thread. This thread is suspended from the point of suspension. So the length of the simple pendulum, it is taken from the center of the bob to the point of suspension. It is a small length of the element. Okay, so it is L. So let us given a small angular displacement in the simple pendulum through a small angle theta. So it is the bob. Let us displace a angular displacement theta. It is very small. So the linear displacement in the bob, it is taken to be x. So for the small angles, this x should be linear displacement. So at this position, the bob having the forces applied, the forces acting on the bob, one is the weight of the body, it is always acting vertically downward direction, and second one, the tension in the string, it is acting along this string away from the bob. So the tension in the string acting on the bob. These are the two forces. So here I am extending this line along this direction. So here it is making an angle theta. Here also it is making an angle theta. So here mg, the weight of the bob making an angle theta. So which is resolved into two components. One is mg cos theta. It is acting along this string, and mg sin theta, it is acting along this direction. mg sin theta. So here mg cos theta, which is balanced by the tension in the string. These two forces are balanced. But mg sin theta, which is not balanced. So mg sin theta అనేది బ్యాలెన్స్ అవ్వలేదు. ఇక్కడ mg sin theta అనేది అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్గా ఉంటుంది. ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది బాబ్లో రీస్టోరింగ్ ఫోర్స్గా డెవలప్ అవుతుంది. ఈ రీస్టోరింగ్ ఫోర్స్ తోటి బాబ్ అనేది
సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్ చేస్తుంది. అంటే మనం ఫోర్స్ అప్లై చేసి బాడీని ఈ డైరెక్షన్లో పుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంజీ సైన్ థీటా అనేది టువర్డ్స్ ది మీన్ పొజిషన్లో పుల్ చేస్తూ ఉంటుంది. సో మనం అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ డెవలప్ అవుతుంది ఇన్సైడ్ ది బాబ్. దాన్ని మనం రీస్టోరింగ్ ఫోర్స్ అంటాము. సో ఈ ఎంజీ సైన్ థీటా వల్ల ఏమవుతుందంటే ఇది మీన్ పొజిషన్ వైపు లాగబడుతూ ఉంటుంది. సో ఈ ఎంజీ సైన్ థీటా అనేది ఏంటంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్గా ఉంటుంది విచ్ ఈజ్ బిహేవ్స్ యాజ్ అ రీస్టోరింగ్ ఫోర్స్. సపోజ్ ఈ సింపుల్ పెండులం కనుక ఒక కంప్లీట్ ఆసిలేషన్ చేసినట్టయితే, ఒక కంప్లీట్ రొటేషన్ చేసినట్టయితే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్గా బిహేవ్ చేస్తుంది. సో దీన్ని ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్గా తీసుకుంటాం. సో ఇది ఆర్క్ లెంత్ అవుతుంది. ఈ ఎల్ ఏమవుతుందంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. థీటా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ది ఆర్క్. సో యాంగిల్ అనే ఆర్క్ చేసినటువంటి యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని థీటాగా తీసుకుంటాం. సో హియర్ from figure we can written as arc length equals to the radius into angle. రేడియస్ ఇంటూ యాంగిల్. సో ఆర్క్ లెంత్ ఏమవుతుంది, ఆర్క్ లెంత్ అనేది ఇక్కడ ఎక్స్గా తీసుకుంటాం. రేడియస్ ఏమవుతుందంటే ఎల్, యాంగిల్ థీటా. సో ఎక్స్ ఈక్వల్ టు ది ఎల్ ఇంటూ థీటా అవుతుంది. సో దీని నుంచి మనం థీటా వాల్యూని సపరేట్ చేసినప్పుడు థీటా ఈక్వల్ టు ది ఎక్స్ బై ఎల్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ ఏంటి, రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ఏంటంటే ఎంజీ సైన్ థీటా. రీస్టోరింగ్ ఫోర్స్. సో రీస్టోరింగ్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ది ఎంజీ సైన్ థీటా. సో బాడీ అనేది బాబ్ అనేది ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్ అవుతున్నప్పుడు ఈ ఎంజీ సైన్ థీటా అనేది టువర్డ్స్ మెయిన్ పొజిషన్ యాక్ట్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ అండ్ ఎంజీ సైన్ థీటా రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కనుక ఈ ఎంజీ సైన్ థీటా రీస్టోరింగ్ ఫోర్స్ని మైనస్ ఎంజీ సైన్ థీటాగా రాసుకుంటాం. సో ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా నుంచి ద ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సలరేషన్ ఎం ఇంటూ ఏగా రాస్తాం మైనస్ ఎంజీ సైన్ థీటా. సో ఇక్కడ మాస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ ఈక్వల్ టు ది మైనస్ జీ సైన్ థీటాగా రాస్తాం. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి యాంగిల్ అనేది వెరీ స్మాల్ యాంగిల్. ఫర్ ది స్మాల్ యాంగిల్స్ సైన్ థీటా అనేది థీటాకి ఈక్వల్ అవుతుంది. సో if theta is very small, then sin theta it is approximately equal to the theta. సో sin theta ఏమవుతుందంటే ఫర్ స్మాల్ యాంగిల్స్కి sin theta అనేది థీటాకి ఈక్వల్ అవుతుంది. దెన్ ఏ ఈక్వల్ టు ది మైనస్ జీ ఇంటూ ఇన్ ప్లేస్ ఆఫ్ sin theta రైట్ డౌన్ ది theta. సో ఏ ఈక్వల్ టు ది మైనస్ జీ theta. సో ఆల్రెడీ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 theta equal to the x by L. So A equal to the minus G into x by L. So ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఫ్రమ్ 1 నుంచి theta equal to the x by L రాస్తాం. సో A equal to the G and L both are constant taken into the one bracket. So minus G by L into x. So G and L are constant. Then acceleration it is directly proportional to the displacement, and here minus indicator negative sign indicates acceleration and displacement both are in opposite direction. So it is a mathematical expression for the simple harmonic motion. సో ఆల్రెడీ సింపుల్ పెండులం అనేది సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్ చేస్తుంది బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్స్. అండ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అకార్డింగ్ టు ది మ్యాథమెటికల్ ఎక్స్పెరిమెంట్ యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిస్ప్లేస్మెంట్ అండ్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దెన్ ద మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం, హెన్స్ ద మోషన్ ఆఫ్ simple pendulum is simple harmonic.
మోషన్ ఆఫ్ సింపుల్ పెండలం ఈజ్ సింపుల్ హార్మోనిక్. సో సింపుల్ పెండలం యొక్క మోషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చూపించాం. నెక్స్ట్ ఏంటి, టైం పీరియడ్కి ఫార్ములా డెరైవ్ చేయాలి. సో టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండలం, టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండలానికి ఫార్ములా డెరైవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకుంటాం. సో నెక్స్ట్ అకార్డింగ్ టు ది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఫ్రమ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ simple harmonic motion SHM. So that is A equal to the minus omega square x. సో దీని ఈక్వేషన్ నెంబర్ 3గా తీసుకుంటాం. సో ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఒమేగా అనేది ఏమవుతుందంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో ఏ ఈక్వల్ టు ది మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. సో ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3ని కంపేర్ చేసినప్పుడు రెండు కూడా యాక్సలరేషన్ ఆఫ్ ది సింపుల్ పెండలాన్ని డిఫైన్ చేస్తాయి. సో ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి యాక్సలరేషన్ సేమ్ కాబట్టి ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి రెండు ఈక్వేషన్స్ని కూడా ఈక్వేట్ చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3, ఈక్వేషన్ నెంబర్ 2 and 3 నుంచి మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ది, సో ఇక్కడ వచ్చేసి మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్. సో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ది జీ బై ఎల్. దెన్ వాట్ అబౌట్ ది ఒమేగా, రూట్ ఓవర్ జీ బై ఎల్ అవుతుంది. బోత్ సైడ్స్ రూట్ తీసుకుంటే ఏమవుతుంది, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది రూట్ ఓవర్ జీ బై ఎల్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ. కానీ మనకి టైం పీరియడ్ కావాలి. సో యాంగులర్ ఫ్రీక్వెన్సీకి టైం పీరియడ్కి రిలేషన్ ఏంటంటే ఒమేగా ఈక్వల్ టు ది 2π/t. అంటే ఇక్కడ ఒమేగా ప్లేస్లో 2π/t రాయాల్సి ఉంటుంది. సో 2π/t ఈక్వల్ టు ది రూట్ ఓవర్ జీ బై ఎల్. సో దీని నుంచి టైం పీరియడ్ రాసుకుంటే టైం పీరియడ్ వాల్యూ రాసుకుంటే ఏమవుతుందంటే టైం పీరియడ్ t ఈక్వల్ టు ది 2π ఇంటూ రూట్ ఓవర్ ఎల్ బై జీ అవుతుంది. సో ఇట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ ది సింపుల్ పెండులం. ఇట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ ది సింపుల్ పెండులం. సో ఇక్కడ మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటో చూపించాం, టైం పీరియడ్కి ఫార్ములా డెరైవ్ చేస్తాం. టైం పీరియడ్ ఏమవుతుందంటే 2π ఇంటూ రూట్ ఓవర్ ఎల్ బై జీ అవుతుంది. అంటే టైం పీరియడ్ అనేది లెంత్ ఆఫ్ ది పెండులం పైన డిపెండ్ అవుతుంది, ఆ ప్లేస్లో ఉన్నటువంటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన డిపెండ్ అవుతుంది. కానీ లెంత్ ఆఫ్ ది సింపుల్ పెండులం టైం పీరియడ్ ఆఫ్ ది సింపుల్ పెండులం అనేది మాస్ ఆఫ్ ది బాబు పైన డిపెండ్ అవ్వదు. సో ఇక్కడ ఉన్నటువంటి మాస్ పైన డిపెండ్ అవ్వదు. సో ఈ సింపుల్ పెండులానికి మనం ఒక ర్యాట్ని అటాచ్ చేసినా కానివ్వండి లేదా ఒక ఎలిఫెంట్ అటాచ్ చేసినా కానీ వచ్చేటటువంటి టైం పీరియడ్ మాత్రం చేంజ్ అవ్వదు. సో మాస్ ఎంత ఉన్నప్పటికీ కూడా టైం పీరియడ్ అనేది చేంజ్ అవ్వదు. టైం పీరియడ్ రిమైన్స్ సేమ్ ఎట్ దట్ ప్లేస్ ఫర్ గివెన్ లెంత్. నెక్స్ట్ ఏంటి, సెకండ్స్ పెండులాన్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సెకండ్స్ పెండులం అంటే ఏంటి, సెకండ్స్ పెండులం అంటే ఏ పెండులం whose టైం పీరియడ్ ఈక్వల్ టు ది 2 seconds, ఎగ్జాక్ట్గా 2 seconds టైం పీరియడ్ ఉన్నటువంటి పెండులం ఏదైతే ఉందో దాన్ని మనం సెకండ్స్ పెండులంగా డిఫైన్ చేస్తాం. సో రైట్ డౌన్ ది సెకండ్స్ పెండులం డెఫినేషన్. It is the pendulum whose time period is 2 seconds. సో ఏ పెండులం అయితే టైం పీరియడ్ అనేది 2 seconds ఉంటుందో దాన్ని మనం సెకండ్స్ పెండులంగా డిఫైన్ చేస్తాం. సో ఇట్ ఈస్ ద కంప్లీట్ లాంగ్ ఆన్సర్. The motion of the simple pendulum of simple harmonic, hence derive the equation for its time period and seconds pendulum definition. ఓకే, సో నేను ఇచ్చేటటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.